హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ వెళ్ళాలనుకున్న లండన్ టూర్ కోర్టు వల్ల రద్దయిపోయింది. సో ఆయన పాస్పోర్ట్ను కోర్టు లాగేసుకుందంటూ కొన్ని వార్తలు, అదేవిధంగా దీని వెనుక ఎవరో నాయకులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఆయనకు పాస్పోర్ట్కి సంబంధించిన ఆ రెన్యువల్ ఏదైతే ఉందో అది రాకుండా అడ్డుకొని చివరికి ఆయన విదేశాలకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే దీంట్లో వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగిందనేది చూద్దాం. నిజానికైతే జగన్ గారు ఒక లండన్ ఎప్పుడు చెక్కేస్తారో, వెళ్ళిపోతే ఇక రారు, ఈయన బెయిల్ రద్దు అవుతే చివరికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టే లండన్ ఎప్పుడు పారిపోదామా అని ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా కొంతమంది టీడీపీ శ్రేణులు గతంలో మాట్లాడుతూ వచ్చారు. అయితే లండన్లో ఆయన కూతుర్లు చదువుకుంటూ ఉండడము, ఆయన ఒకసారి వెళ్ళి రావడం కూడా మనం చూసాం. ఎప్పుడైతే ఆయన ఓడిపోయారో ఎలక్షన్లో, ఆ తర్వాత ఒకసారి లండన్ వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొని తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం ఇట్లా ఉన్నారు. దాంతోపాటు ఆ బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో అయితే పిటిషన్ వేయడము అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కోర్టు ఎప్పుడైనా సరే ఆ పిటిషన్ను రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదన్న టెన్షన్ అయితే ఇప్పుడు జగన్ గారిలో ఉంది. ఇదిలా ఉండగా మళ్ళీ లండన్ వెళ్ళాల్సిన అవసరం ఆయనకి ఏర్పడింది. సో అక్కడ ఆయన కూతురు చదువుతూ ఉన్నారు కదా, ఆవిడ బర్త్డే అనుకుంటాను. సో బర్త్డే సెలబ్రేషన్ కోసం వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దీనికి ముందుగానే ఒక అడ్డంకి అయితే వచ్చి పడింది. నిజానికి ఆ అడ్డంకి ఆయనే పెట్టుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే జగన్ గారు ఆయన ఏదైతే ఆయన పాస్పోర్ట్ ఉందో ఆ పాస్పోర్టు ఈ నెల 25వ తారీఖు వరకు కూడా పర్మిషన్ ఉంది ఫారిన్ వెళ్ళి రావడానికి. కాబట్టి ఆయన దర్జాగా వెళ్ళి వచ్చేయచ్చు. అయితే ఆ తర్వాత మాత్రం ఇక కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆర్థిక నేరాల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు కాబట్టి, శిక్ష కూడా పడింది కాబట్టి, ఆయన ఏదైతే కోర్టు పర్మిషన్ ఇస్తుందో ఆ టైం పీరియడ్ వరకు మాత్రమే తన పాస్పోర్ట్ని తన దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లోనే కోర్టుకి ఇచ్చేస్తే మళ్ళీ మనకు కుదరదు అనుకున్నాడో, లేకపోతే ఈసారి డైరెక్ట్గా లండన్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు. కానీ మొత్తానికి ఇది సరిపోదు, అంటే 25 రోజుల పీరియడ్ కాదు, నాకు ఇంకొక 5 ఏళ్ల పాటు నా పాస్పోర్ట్ని పొడిగించండి అని చెప్పేసి ఆయన కోర్టుకి పిటిషన్ పెట్టాడు, సిబిఐ కోర్టు. దాంతో సిబిఐ కోర్టు అయితే దాన్ని అంగీకరించలేదు. సో దాంతో మళ్ళీ ఇప్పుడు పై కోర్టుకు వెళ్ళాడు. సిబిఐ కోర్టు ఒక ఏడాది పాటు మేము రెన్యువల్ చేస్తాము, ఏడాది పాటు అయితే మీరు ఇది వాడచ్చు అని చెప్పేసి చెప్పారు. కానీ నాకు 5 ఏళ్ల పాటు కావాలి అంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు కావాలి అని చెప్పేసి ఆయన ఆలోచన. దానికి ఇప్పుడు సిబిఐ కోర్టు నుంచి పైన కోర్టులోకి పిటిషన్ అయితే వేశారు. ఇప్పుడు మరి అక్కడ నుంచి తీర్పు అయితే రావాల్సి ఉంది. అయితే ఇది వచ్చేంత వరకు కూడా నిజానికి సోమవారం తోటి ఆ తీర్పు వాయిదా పడింది. సో దాంతో సోమవారానికి మరి ఏం తేలుతుందో చూడాలి. ఒకవేళ తీర్పు కానీ వస్తే మరి 1 ఇయర్ వరకు ఇస్తే ఇచ్చినా వెళ్తాడు, లేదు 1 ఇయర్ ఇవ్వకుండా ఏకంగా 5 సంవత్సరాలు ఇస్తే అప్పుడు వెళ్తాడు. ఇదేది కాదు 25తో క్లోజ్ అవుతుంది అన్నా వెళ్తాడు. ఆయన వెళ్ళేదే. కాకపోతే ఈ ముందే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇది అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే టైం ఉంది. కానీ అలా కాకుండా ముందుగానే దీన్ని అప్లై చేసేసుకొని ఈ 5 ఏళ్ళు మనకు ఆ పర్మిషన్ తెచ్చేసుకుంటే ఓ పని అయిపోతుంది అని ఆయన ఆలోచిస్తున్నాడు. మరి ఎందుకు ఇటువంటి స్ట్రాటజీకి వచ్చాడనేది ఇప్పుడున్న క్వశ్చన్. మరి గతంలో ఏంటి పరిస్థితి అని చూస్తే, నిజానికి ఆయనకి గతంలో ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యాడో, సీఎం అయిన తర్వాత ఆయనకి డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేది వచ్చింది. డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేది ఇట్లా అధికారంలో ఉన్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన మంతనాలు ఇవన్నీ చేయాల్సి ఉంటాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఇస్తారు. సో ఆ పాస్పోర్ట్ ఉపయోగించడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన గత 5 ఏళ్ల పాటు డిప్లొమాట్ పాస్పోర్ట్నే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత తన రెగ్యులర్ పాస్పోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆయన పదవి పూర్తయిందో, పూర్తవగానే డిప్లొమాట్ పాస్పోర్ట్ అర్హత కోల్పోతాడు. ఆ తర్వాత రెగ్యులర్ పాస్పోర్ట్కి ఆయన ఇదయ్యాడు. ఈ రెగ్యులర్ పాస్పోర్ట్ కూడా ఒక లిమిటేషన్ ఉంది, కోర్టు లిమిటేషన్ పెట్టడం జరిగింది సిబిఐ కోర్టు. ఇప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ఆయన ఆలోచన. ఇక్కడ గమనించి చూస్తే మరి పైనుంచి పెద్దలు ఎవరో చక్రం తిప్పారు, ఈయనకు పాస్పోర్ట్ ఇవ్వకుండా, ఆ టైం పీరియడ్ పెంచకుండా ఇక్కడ ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ కొంతమంది వినిపిస్తున్న వాదన. ఎందుకంటే ఆయన లండన్ వెళ్తే ఇక మళ్ళీ తిరిగి రావడానికి టైం తీసుకుంటాడు, ఇప్పట్లో రాడు అని చెప్పేసి వాదన. నిజానికి ఆయన రాకపోతే నష్టపోయేది కూడా జగనే. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ నుంచి ఏవైనా ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకోవడమో, లేకపోతే రాజకీయం చేయడమో మొదలెడితే ఇక్కడ పార్టీ అనేది కొద్దో గొప్ప ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఇటువైపు వెళ్ళిపోవడము, అలాగే ఆ కార్యకర్తలందరూ కూడా నీరుగారిపోవడము, చివరికి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పార్టీ కార్యకలాపాలు లేకుండా పార్టీ మొత్తానికి చచ్చుబడిపోద్ది, ప్యారలైజ్ అయిపోద్ది ఓవరాల్గా. సో ఇటువంటి పరిస్థితి పార్టీకి ఆయన తీసుకొస్తాడని అనుకోవడానికి లేదు. ఆయన తర్వాత అయినా సరే ఆయన గెలవడం అనేది ఆయనకి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేసులు, ఈ వాయిదాలు, ఈ డిప్లొమాట్ పాస్పోర్ట్లు, ఈ మామూలు పాస్పోర్ట్ రెన్యువల్స్ ఇవన్నీ కూడా ఆయనకు చాలా తలనొప్పిగా ఉన్నాయి. వీటన్నిటి కోసం తిరగడాలు, కోర్టు పర్మిషన్లు అడగటాలు, ఇవన్నీ
అదే సీఎం అయిపోతే ఏకబిగిన ఒకేసారి 5 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండేయొచ్చు. అదేవిధంగా 5 ఏళ్ల పాటు డిప్లొమాట్ పాస్‌పోర్ట్‌తో ఉండేయొచ్చు. సో, ఇలాంటి అవకాశాలు ఆయనకు ఉంటాయి గాబట్టి, ఈ చట్ట పరిధిలో ఏవైతే ఈ చట్ట చర్యలున్నాయో, చట్టంతో జరుగుతున్న చర్యలు, వీటికి ఆయన కాస్త ఇబ్బంది పడుతూ అసహనానికి గురై 5 ఏళ్ల పాటు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అయితే చంద్రబాబు గారి చేతుల్లో దీనికి సంబంధించిన బెత్తం ఉందా అంటే, అలా అనుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కోర్టు తనకు సంబంధించిన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరి దాన్ని బట్టి ఏం జరుగుతుందో చూడాలి.